హలో, గుడ్ మార్నింగ్. హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్కి స్వాగతం. నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు తెలుగు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలను పరిశీలిద్దాం. ముందుగా తెలంగాణ ఈనాడు ఎడిషన్ ఇది. మెజార్టీ స్థానాల్లో గెలవాలి, బూత్ స్థాయి నుంచి పనిచేయాలి. రాష్ట్ర నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం. లోక్సభ స్థానాల సమన్వయకర్తలకు అవగాహన కార్యక్రమం. తెలంగాణ నుంచి హాజరైన ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రులు, ఇతర నేతలు. నిన్న ఢిల్లీలో తెలంగాణ లోక్సభ సమన్వయకర్తలకి ఒక అవగాహన సదస్సు జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్రం నుంచి ఎవరైతే సమన్వయకర్తలుగా ఎంపికయ్యారో మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీతక్క తదితరులందరూ కూడా, ఇంకా పొన్నం ప్రభాకర్ తదితరులందరూ కూడా హాజరయ్యారు. వారందరికీ కూడా ఖర్గే దిశానిర్దేశం చేశారు. మెజారిటీ స్థానాల్లో గెలవాలని చెప్పారు. ముఖ్యంగా భూస్థాయి నుంచి పనిచేయాలి. రాష్ట్ర నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేశారు. ఈ వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. పోటీ ఉంటే 29న పోలింగ్ జరుగుతుంది. 2 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఇంట్రెస్టింగ్గా ఉంది. 2 స్థానాలు కాంగ్రెస్కు దక్కుతాయా, లేకపోతే ఒకటి కాంగ్రెస్ లేదంటే మరొకటి టీఆర్ఎస్ ఎంఐఎం బలంతో ఒక ఎమ్మెల్సీ సీటుని ఏమైనా మరి బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందా అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. 2 స్థానాలకి నోటిఫికేషన్ మాత్రం విడుదలైంది. ఇక నిన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా గూగుల్కి చెందినటువంటి వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలపై వారు చర్చించారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి అభినందిస్తున్న గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి గూగుల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత అరుణ్ తివారీ, ప్రముఖ క్యాన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి, అమెరికాలో పిఐ హెల్త్ క్యాన్సర్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వినాయక చింతపల్లితో కలిసి గూగుల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి చంద్రశేఖర్ ఈ సందర్భంగా సుముఖత వ్యక్తం చేశారు. ఇక భూ సమస్యల సత్వర పరిష్కారానికి మధ్యంతర నివేదికలు, క్షేత్రస్థాయి సమస్యలన్నింటిపైన అధ్యయనం, త్వరలో విధి విధానాల ఖరారు. తొలి భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్ కుమార్. ధరణి మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ మొత్తం అధ్యయనం చేయనున్నది. ధరణిలో ఎటువంటి లోపాలు ఉన్నాయి, అదేవిధంగా ధరణిలో జరిగినటువంటి అవకతవకల మీద నిన్న సమీక్షా సమావేశం జరిగింది. ధరణి కమిటీ సమావేశ వివరాలను వెల్లడిస్తున్న కోదండరెడ్డి, చిత్రంలో సునీల్ కుమార్, లచ్చిరెడ్డి ఉన్నారు. ఇక స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ నుంచి పురస్కారాలను అందుకుంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, ఇతర అధికారులు. జాతీయ స్థాయిలో 4 పురస్కారాలు దక్కాయి. పారిశుధ్య నిర్వహణలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ సర్వేక్షణ్, గార్బేజ్ ఫ్రీ సిటీ విభాగాల్లో తెలంగాణలోని 20 పురపాలికలు 22 పురస్కారాలు సాధించాయి. 20, 23, 24 సంవత్సరానికి గాను శుభ్రమైన నగరాల విభాగంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలో 9వ స్థానం నిలవడంతో పాటు 5 స్టార్ సర్టిఫికెట్ను పొందింది. ఇక అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. పన్నుల మీద కంటే ప్రచారంపై దృష్టి పెడితే గెలిచేవాళ్ళం. మహబూబాబాద్ లోక్సభ సమీక్షలో కేటీఆర్ తెలంగాణ భవన్లో వరుసగా పార్టీ సమీక్షా సమావేశాలను లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో ఆయన సమీక్ష చేపడుతున్నారు. అదేవిధంగా నిన్న మహబూబాబాద్ లోక్సభ సమీక్ష జరిగింది. ఆ సందర్భంగా అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా పనుల కంటే ప్రచారం పైన దృష్టి పెడితే గెలిచేవాళ్ళం అంటూ కూడా, పనులు ఎక్కువ చేశాం కానీ ప్రచారం తక్కువ చేసుకున్నాం, దానివల్ల ఓటమి పాలైందంటూ కూడా ఆయన ఆ సమీక్షా సమావేశంలో తెలిపారు. ఆ వివరాలు లోపల పేజీలో చూద్దాం. ఇక కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉంది. అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించడం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ సందర్భంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడాన్ని ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక మచ్చపడకుండా ఎన్నికల నిర్వహణ, సీఈఓలకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నిర్దేశం చేశారు.
ఇక విదేశీ ప్రయాణికులతో శంషాబాద్ కళకళలాడుతోందంటూ కూడా ఒక వార్తా కథనం వచ్చింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రోజు రోజుకు విదేశీ ప్రయాణికుల రాకపోకలు పెరుగుతున్నాయి. పర్యాటకంగా, పారిశ్రామికంగా తెలంగాణ రాణిస్తుండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. 2022 నవంబర్లో 2.9 లక్షల మంది విదేశీయులు రాగా 2023 నవంబర్లో 3.51 లక్షల మంది వచ్చారు. ఏడాది వ్యవధిలో 61,000 మంది పెరిగారంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక పల్లి స్థాయిలో వాతావరణ అంచనాలు 12 భాషల్లో వచ్చే వారం నుంచి అందుబాటులోకి. ఐఎండి డైరెక్టర్ జనరల్ మహాపాత్ర వెల్లడి. పల్లి స్థాయిలో వాతావరణ అంచనాలు అంటే రైతులకి వాతావరణ సూచనలు చేయడానికి అన్ని భాషల్లో దాదాపుగా 12 భాషల్లో వచ్చే వారం నుంచి అందుబాటులోకి వస్తుందంటూ కూడా ఐఎండి చెప్పారు. భారత వాతావరణ విభాగం ఐఎండి తెలిపింది. సైబర్ నేరాలపై ప్రతిబింబ్ అస్త్రం ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న తెలంగాణ సహా పలు రాష్ట్రాలు. మోసం జరిగితే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి. నిందితులను గుర్తించి అక్కడ పోలీసులకు I4C సమాచారం సత్వరం పట్టుకునేందుకు అవకాశం అంటూ కూడా ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోవడంతో దాన్ని అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ పోలీసులు అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా పలు అంటే కృషి జరుగుతోంది. దాన్ని అడ్డుకట్ట వేయడానికి ప్రతిబింబ్ అనేటువంటి ఒక అంటే ఒక యాప్ లాంటిది ఒకటి తీసుకొస్తున్నారు. దాంట్లో ప్రయోగాత్మకంగా తెలంగాణ సహా పలు రాష్ట్రాలు పరీక్షిస్తున్న ఈ ప్రతిబింబని మోసం జరిగితే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి. నిందితులను గుర్తించి అక్కడ పోలీసులకి I4C సమాచారం ఇస్తుంది. సత్వరం పట్టుకునేందుకు అవకాశం అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఎలా పనిచేస్తుంది అనేటువంటిది ఒక కథనం కూడా ఇచ్చారు. తమ ఖాతా నుంచి డబ్బు కొల్లగొట్టారనే బాధితులు I4C నంబర్కు 1930కు ఫిర్యాదు చేయగానే బాధితుడికి ఏ ఫోన్ నంబర్ నుంచి కాల్ వచ్చిందో అధికారులు పరిశీలిస్తారు. దేశవ్యాప్తంగా సెల్ ఫోన్ ప్రొవైడర్ల సహకారంతో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ GIS ఆధారంగా నేరగాడు ఏ టవర్ పరిధి నుంచి ఫోన్ చేశాడు తదితర వివరాలు ఈ సాఫ్ట్వేర్ ద్వారా దర్యాప్తు అధికారి కంప్యూటర్పై వెల్లడవుతాయి. ఆ ఫోన్ నంబర్ ఉన్న ప్రాంత పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చి తమకు వచ్చిన ఫిర్యాదును వారికి పంపుతారు. తద్వారా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిందితుడిని అదుపులో తీసుకోవడానికి నగదు రికవరీకి అవకాశం ఉంటుంది. అదే ఫోన్ నంబర్ ద్వారా నేరస్తుడు గతంలో ఏమైనా నేరాలు చేస్తుంటే ఆ వివరాలను ప్రతిబింబ్ సేకరిస్తుంది. వీటి ఆధారంగా ఫోన్ నంబరు బ్లాక్ చేస్తుంది అంటూ కూడా ఒక కొత్తగా ఈ సైబర్ నేరాలు అరికట్టడానికి ప్రతిబింబ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అది ప్రయోగాత్మకంగా కొన్ని రాష్ట్రాలు తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ వార్తా కథనం వచ్చింది. ఇక భూ సమస్యల సత్వర పరిష్కారానికి మధ్యంతర నివేదికలు అంటూ కూడా ధరణిపై ఏర్పాటైనటువంటి ఒక కమిటీ నిన్న కోదండరెడ్డి తదితరులందరూ కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా భూ సమస్యల సత్వర పరిష్కారానికి మధ్యంతర నివేదికలు అందిస్తూ ఉంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. అదేవిధంగా ప్రజలకు భరోసా కల్పిస్తాం, భూ సమస్యల పరిష్కారంపై ప్రజలకు భరోసా కల్పిస్తామని భూమి చట్టాల నిపుణుడు న్యాయవాది సునీల్ కుమార్ తెలిపారు. ఇక మెజార్టీ స్థానంలో గెలవాలంటూ కూడా నిన్న ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులకి దిశానిర్దేశం చేశారు. ఇక్కడ మనం చూస్తున్న ప్రజాభిప్రాయం తెలుసుకొని పేర్లు చెప్తామంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలను గెలుచుకునేలా ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలి, ప్రచార సరళి ఎలా ఉండాలో అధిష్టానం మార్గనిర్దేశం చేసినట్లు తెలిపారు. అన్ని సీట్లలోనూ ప్రజలు గెలిపిస్తే కేంద్రంతో పోరాడి నిధులు తీసుకొస్తామని ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గొప్పగా అమలు చేయడానికి వీలవుతుందని చెప్పారు. ఇక నిన్న తెలంగాణలో పెట్టుబడులకు గూగుల్ సంసిద్ధత ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. అదేవిధంగా నిన్న హార్వర్డ్ వర్సిటీ అధ్యాపకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్న హార్వర్డ్ వర్సిటీ అధ్యాపకులు చిత్రంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేష్ ఉన్నారు. OU VC D రవీందర్ తదితరులు. సీఎంతో మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్ CEO సంజయ్ మెహ్రోత్రా కూడా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. ఇక అండమాన్ తీరాల ఆహ్లాద భరితాలు అక్కడి దీవులో అత్యుత్తమ సదుపాయాలు ప్రభుత్వ కార్యదర్శి కేశవ చంద్ర వెల్లడి అంటూ కూడా ప్రపంచంలోనే అత్యంత సుందరమైన మనోరంజకమైన సముద్ర తీరాలు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాయని అక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేశవ చంద్ర తెలిపారు. భారతదేశంలో అనేక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. తాజాగా లక్షద్వీప్తో పాటు కూడా అండమాన్ తీరాలు కూడా ఆహ్లాదభరితంగా ఉంటాయంటూ కూడా అక్కడి ప్రధాన కార్యదర్శి కేశవ చంద్ర వెల్లడించారు. ఇక పల్లి స్థాయిలో వాతావరణ అంచనాలు వేయడానికి IMD భారత వాతావరణ శాఖ 12 భాషల్లో తీసుకొస్తుంది. దానివల్ల రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ముందుగానే వాతావరణం తెలుసుకోవడం ద్వారా వాళ్ళు అప్రమత్తం అవుతారు అని ఆశిస్తున్నారు.
ఇక అఫ్జల్ అన్సారీ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించారు. బీఎస్పీకి చెందిన ఎంపీ అఫ్జల్ అన్సారీపై అనర్హత వేటును లోక్సభ సచివాలయం గురువారం ఉపసంహరించుకుంది. గ్యాంగ్స్టర్ చట్టం కింద అన్సారీకి విధించిన శిక్షను సుప్రీంకోర్టు కొన్ని షరతులతో నిలిపివేసిన నేపథ్యంలో సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఇక ఉదయం పొగమంచు, మధ్యాహ్నం వేడి ఉంటుంది హైదరాబాద్లో వాతావరణం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఉదయం పొగమంచు, పొద్దెక్కుతున్న కొద్దీ వేడి. 2 రోజులుగా రాష్ట్ర వాతావరణం ఇది. కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం రాత్రి ఆదిలాబాద్లో సాధారణంగా 12.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా 18.5 డిగ్రీలుగా రికార్డైంది. గురువారం పగటిపూట సాధారణాన్ని మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో అత్యధికంగా 33.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత ఉంది. అప్పుడే వేసవి వచ్చినట్టుగా ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. రాత్రిపూట పొగమంచు, అదేవిధంగా ఉదయం పూట మాత్రం బాగా వేడి పెరుగుతుంది అంటూ కూడా వాతావరణంలో ఉన్న వేరియేషన్స్ ఏ విధంగా ఉన్నది అనే దాని మీద ఇచ్చారు. ఇక చలిమంటలు అంటుకొని గాయపడిన వృద్ధుడు మృతి చెందారు. డిసెంబర్లో 10,000 కోవిడ్ మరణాలు. WHO ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 1 నెలలోనే 10,000 కోవిడ్ మరణాలు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య దాదాపు 50 దేశాల్లో 42% పెరిగినట్టు చెప్పారు. ముఖ్యంగా యూరోప్, అమెరికా దేశాల్లో కరోనా వ్యాప్తి పెరిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా JN.1 ఉపకరం ప్రబలుతోందని, ఇది ఒమిక్రాన్ ఉపకరమైనందున ఇప్పటికే తీసుకున్న వ్యాక్సిన్ కొంతవరకు సంరక్షిస్తాయని టెడ్రోస్ చెప్పారు. ఇక భారత్లో 923 JN.1 కేసులు. దేశంలో ఇప్పటివరకు 923 JN.1 ఉపకరం కేసులు నమోదయ్యాయని ఇన్సాకాగ్ తెలిపింది. 214 కేసులతో కర్ణాటక ప్రథమ స్థానంలో ఉండగా మహారాష్ట్ర 170, కేరళ 154, ఆంధ్రప్రదేశ్ 105 తర్వాతి స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో 32 కేసులు నమోదయ్యాయి. ఇక ఈనాడు ఎడిటోరియల్ పేజ్ చూసినట్లయితే గాలి, నీరు, తిండి విషపూరితమే, మొత్తం సర్వం కలుషితమైపోతుంది అంటూ కూడా ఇక్కడ ఎడిటోరియల్ ఇచ్చారు. తీవ్ర వాయు కాలుష్య ఉధృతి విషధూమంలా కమ్మేస్తున్న దేశంలో బతకటానికి గాలి పీల్చడము ప్రజలకు మరణశిక్షగా మారుతోంది. రాజ్యాంగ దత్తమైన జీవన హక్కుకు తూట్లు పడవడంలో దేశ రాజధాని ఢిల్లీ మహానగరమే ముందుంది. ఆరు బయట వాయు కాలుష్యం కారణంగా ఏటా 21 లక్షల మందికి పైగా బలైపోతున్న దేశం మనది. తక్కిన నగరాలతో పోలిసి అత్యధికంగా 12 ఏళ్ల దాకా ప్రజల ఆయుర్దాయం తగ్గోసుకుపోతున్న అప్రదేశ్ను ఢిల్లీ ఇప్పటికే మూట కట్టుకుందంటూ కూడా వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో ఏ విధంగా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి, మిగతా నగరాల కంటే కూడా ఢిల్లీలో ఎక్కువ ఉంది అంటూ కూడా ఇక్కడ ఎడిటోరియల్ రాశారు. మొత్తం గాలి, నీరు, తిండి మొత్తం విషపూరితమవుతుందంటూ కూడా ఇక్కడ ఎడిటోరియల్ రాశారు. ఇక మాల్దీవులు రాజేసిన పర్యాటక రగడంటూ కూడా ఎం కరుణాకర్ రెడ్డి రాసినటువంటి వ్యాసం. ఇటీవల మాల్దీవులు రెచ్చగొట్టే విధంగా, భారత్ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసింది, ముఖ్యంగా ప్రధాని మోడీ మీద. అదేవిధంగా భారత్లో శుభ్రత ఉండదు హోటల్ గదుల్లో అంటూ కూడా మాల్దీవుల మంత్రులు కొంతమంది వ్యాఖ్యానాలు చేసినటువంటి నేపథ్యంలో భారత్ నుంచి పర్యాటకులు మాల్దీవులకు వెళ్ళటం మానుకున్నారు. బాయ్కాట్ మాల్దీవ్స్ అనేటువంటి ఒక నినాదంతో చాలామంది మాల్దీవుల పర్యటనను విరమించుకున్నారు. హోటళ్ళు, రూమ్స్ బుకింగ్స్ ఆపేశారు. అదేవిధంగా ఫ్లైట్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఆ దేశం కొన్ని దిద్దుబాట్లు చర్యలు తీసుకుంది. ఆ మంత్రుల్ని సస్పెన్షన్ చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ రగడ కొనసాగుతూనే ఉందంటూ కూడా ఇక్కడ ఒక వ్యాసం ఇచ్చారు. ప్రేమ, శాంతి, సామరస్యం అనే సూత్రంతో ప్రపంచ దేశాలతో చెలిమికి, దౌత్య సంబంధాల బలిమికి భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అదే సమయంలో తన ఆత్మగౌరవాన్ని, స్వాభిమానాన్ని కించపరిచేలా వ్యవహరించే దేశాల పట్ల కఠిన వైఖరి కనబరుస్తోంది. లక్షద్వీప్, మాల్దీవుల అంశంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే భారత్ ఇప్పుడు ఎంత శక్తిమంతంగా మారిందో అర్థమవుతుంది అంటూ కూడా ఈ వ్యాసంలో తెలిపారు. అంటే భారత్ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే సహించబోదు భారత్ ఇకపై అంటూ కూడా ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని భారత్ పంపించింది. ఇదివరకట్లాగా బలహీనంగా లేదు, ఇప్పుడు చాలా బలంగా ఉంది. తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఎటువంటి వారిపైన ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఇక యువశక్తి ప్రగతికి చుక్కాని. నేడు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద జన్మదినం, దాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. దేశ నిర్మాణానికి మూలస్తంభం వంటి యువతరంలో స్ఫూర్తి నింపడానికి స్వామి వివేకానంద అనేక ఉత్తేజకర ప్రసంగాలు చేశారు. లేదు కాదు అని ఎన్నటికీ అనకండి, మీలో అనంతమైన శక్తి ఉంది, మీరు సాధించేదంటూ ఏదీ లేదు అని యువతను కార్యోన్ముఖం చేశారు. ఏ దేశం పురోగతి సాధించాలన్నా యువతను విజ్ఞానవంతులుగా, నిపుణులుగా తీర్చిదిద్దుకోవాలి అంటూ కూడా ఆయన ఈ వ్యాసంలో పేర్కొన్నారు.
ఇక శస్త్రచికిత్సలపై అలక్ష్యమా అంటూ ఇటీవల కాలంలో శస్త్రచికిత్సలు తగ్గిపోవటం మీద ఈ వ్యాసం రాశారు టి రఘుబాబు. అన్ని వ్యాధులు ఔషధాలతోనే తగ్గిపోవు, కొన్నింటికి శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. ప్రమాద బాధితులకు అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. భారత్లో శస్త్రచికిత్సల విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని అధిగమించడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టడంతో పాటు వారి జీవన నాణ్యతను మెరుగుపరచగల వీలుంటుందంటూ కూడా దేశంలో శస్త్రచికిత్సల సంఖ్య బాగా తగ్గిపోతున్నది మిగతా దేశాలతో పోలిస్తే అంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఇక 3 ఎక్స్ప్రెస్ రైళ్ల పొడిగించారు. నేడు గుంటూరులో కిషన్ రెడ్డి ప్రారంభిస్తారు. ఎంప్లాయీస్ ట్రైన్కి ఏమైంది? నాడు మేటి రైలు, నేడు అపరిశుభ్రతకు నెలవు, ప్రయాణికుల అవస్థలు పట్టిన రైల్వే శాఖ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఫుట్ రెస్ట్ లేని సీట్లు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం, 1,00,000కు పైగా ఆస్తి బకాయిలు, 2 రోజులు గడువు ఇవ్వడంతో 2 గంటల తర్వాత తెరుచుకున్న కార్యాలయం అంటూ కూడా ఆస్తి పన్ను బకాయిలు ఉండటంతో నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం వేశారు. అధ్యాపకులు 2 కళాశాలలో బోధించవచ్చు. 24-25 విద్యా సంవత్సరం నుంచి అమలు. ఆఫ్ క్యాంపస్లు ఏర్పాటు చేసే విద్యా సంస్థలకు వెసులుబాటు. 3 కేటగిరీలుగా వాటి ఏర్పాటుకు ఏఐసిటిఈ అనుమతి. 24 అంతస్తులు పూర్తయిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి భవనం. ఇక ప్రయోజనమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలి. బుద్ధప్రకాష్ పీసీబీ సభ్య కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ అంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా కాలుష్య నియంత్రణకు అధికారులు పనిచేయాలని పీసీబీ నూతన సభ్య కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్ అన్నారు. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం. గణతంత్ర దినోత్సవం సమీపిస్తుండటంతో ఢిల్లీలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. నగరంలోని హోటళ్లు, అతిథి గృహాలు, ధర్మశాలల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జనవరి 26న రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక గణతంత్ర వేడుకలు ఆకట్టుకోనున్న సిఏపిఎఫ్ మహిళా బృందాల విన్యాసాలు. ఢిల్లీ వేదికగా జరగనున్న గణతంత్ర వేడుకల్లో ఈ ఏడాది కేంద్ర సాయుధ పోలీసు బలగాల మహిళా సిబ్బంది తమ అద్భుత విన్యాసాలతో ఆకట్టుకోనున్నారు. ఇక బీహార్లో 5 స్థానాలు కేటాయించినట్టు కూడా సిపిఐ-ఎంఎల్ బీహార్లోని మొత్తం 40 లోక్సభ స్థానాలు తమకు 5 సీట్లు కేటాయించాలని సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ ప్రతినిధులు ఇండియా కూటమిలోని భాగస్వామి పక్షాలను కోరాయి. ఇక వసుంధర, మా పాప మాటలే వ్యాపారవేత్తను చేశాయంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వార్తా కథనం ఇచ్చారు. ఇక్కడ ఎవరైతే ఆర్గానిక్ దుస్తులు తయారు చేస్తారో ఆర్గానిక్ దుస్తులు తయారు చేసే దానికి ఇక్కడ వందన ఇచ్చారు. నర్సరీ చదివే కూతుర్ని నువ్వు పెద్దయ్యాక ఏమి చేస్తావని ప్రశ్నించింది ఆమె. నానమ్మలా నీలా ఇంట్లో ఉంటానని చెప్పింది ఆ చిన్నారి. వెంటనే తల్లి మనసులో తెలియని దిగులు, ఇంత చదివిన తాను ఖాళీగా ఉండటం ఏంటి? బిడ్డకు తనే ఒక రోల్ మోడల్గా నిలబడాలంటే ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకుంది. ఆ సంకల్పానికి రూపం ఓ బ్రాండ్గా మారింది. వందన కలగర ప్రారంభించిన కీబీ పిల్లల ఆర్గానిక్ దుస్తుల బ్రాండ్ దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆ వివరాలను మనతో పంచుకుందేలా అంటూ కూడా వందన ప్రారంభించినటువంటి కీబీ పిల్లల ఆర్గానిక్ దుస్తులు ఒక బ్రాండ్ దీనిగా మారింది. ఆమెకి సంబంధించినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక కథనాన్ని ఇచ్చారు. ఇక కురులకి గ్రేప్ సీడ్ ఆయిల్ బాగా పనిచేస్తుందంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం. పండగ సేవలు ముంగిట్లోనే. ఇక పండుగ పిండి వంటలకు బెల్లం రుచులు అంటూ కూడా బెల్లంతో తయారు చేసే పండుగ పిండి వంటల గురించి ఇక్కడ ఒక వార్తా కథనం. అదేవిధంగా అప్పుడు కిరణ్ బేడి, ఇప్పుడు శ్వేతా సుగధన్, కేరళకి చెందినటువంటి శ్వేతా సుగధన్ ఐపీఎస్ ఆఫీసరు. ఆమె ఈ ఏడాది జరిగేటువంటి రిపబ్లిక్ పరేడ్లో అక్కడ అధికారిని నేతృత్వం వహిస్తుందంటూ కూడా ఇచ్చారు ఒక వార్త. ఇక రంగవల్లికలు అంటూ కూడా ఇక్కడ ముగ్గులకు సంబంధించినవి. అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది. కేటీఆర్ నిన్న మాట్లాడారు. తెలంగాణ భవన్లో నిన్న కూడా లోక్సభ మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. ఆ సందర్భంగా నేతలందరూ కూడా పాల్గొన్నారు. మహబూబాబాద్ లోక్సభ సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, వేదికపై రావుల చంద్రశేఖర్ రెడ్డి, రెడ్జానాయకు, తెల్లం వెంకట్రావు, రవీందర్, కవిత, సత్యవతి, ప్రశాంత్ రెడ్డి, హరీష్, పోచారం, కడియం, శంకర్ నాయక్, సీతారాం నాయక్, ప్రకాష్ తదితరులందరూ ఉన్నారు. ఆ సందర్భంగా ఆయన ప్రచారం సరిగా చేసుకోలేకపోయాం, పనులు చేశాం కానీ అని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. అన్ని వర్గాలకు దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడదామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. పనుల మీద కంటే ప్రచారంపై దృష్టి పెడితే గెలిచేవాళ్ళం మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ సమీక్షలో కేటీఆర్ చెప్పారు. ఇక గిరిజనుల మద్దతు కూడగడతామంటూ కూడా మాజీ మంత్రులు కడియం, సత్యవతి, నిరంజన్ రెడ్డి కూడా ఆ సమావేశంలో మాట్లాడారు.
హైదరాబాద్కు కాళేశ్వరం దస్త్రాలు. మహదేవ్పూర్లో ముగిసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు. మనందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ దర్యాప్తు మొదలుపెట్టింది. ఆ సందర్భంగా అనేక ఫైల్స్ అంటే దస్త్రాలను స్వాధీనం చేసుకుంది. ఇక్కడ హైదరాబాద్కు తరలించారు వాటిని. హైదరాబాద్కు కాళేశ్వరం దస్త్రాలు, మహదేవ్పూర్లో ముగిసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు ఇక్కడ మనం చూస్తున్నాం. కారులో తరలిస్తున్న దస్త్రాలు. ఇక కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉందంటూ కూడా కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశారు. అయోధ్య ఒక ఏదైతే రాముడి ప్రతిష్టాపన కార్యక్రమం ఉందో దానికి మేము హాజరు కావటం లేదంటూ కూడా కాంగ్రెస్ ప్రకటన చేసిన దరిమిలా ఆయన చేశారు. కాంగ్రెస్ డిఎన్ఏలోని హిందూ వ్యతిరేకత ఉంది. అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించడం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక కాళేశ్వరంపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది అంటూ కూడా బండి సంజయ్ విరుచుకుపడ్డారు. మేము అధికారంలోకి వచ్చి ఉంటే కేటీఆర్ని అరెస్ట్ చేసేవాళ్ళం అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్పై నెగ్గిన అవిశ్వాసం. అనేక మున్సిపాలిటీల్లో అదేవిధంగా కార్పొరేషన్స్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసాలు ప్రవేశపెడుతుంది. అక్కడ ఎవరైతే బారాస అధికారం ఉందో వాళ్ళందరినీ దించేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. తాజాగా మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్పై అవిశ్వాసం నెగ్గింది. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్పై కాంగ్రెస్ కౌన్సిల్లో పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. అక్కడ మున్సిపల్ కార్యాలయంలో గురువారం ప్రిసైడింగ్ అధికారి ఆర్డీఓ వాడాల రాములు సమక్షంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఇందులో 26 మంది కాంగ్రెస్ కౌన్సిల్లో ఒక భాజపా కౌన్సిల్తో కలిపి మొత్తం 27 మంది బారాసాకు చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్పై అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. మరో 7 కౌన్సిల్లో సమావేశానికి గైరు హాజరయ్యారు. కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యుల మెజారిటీ ఎక్కువగా ఉండటంతో ముందుగా చైర్మన్పై, ఆ తర్వాత వైస్ చైర్మన్పై అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ రాములు ప్రకటించారు. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పిటిషన్ కొన్ని కొట్టివేసింది. ఎమ్మెల్యేలు కోటా కింద ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ సీట్లకు నిర్వహిస్తున్న ఉప ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు గురువారం పేర్కొంది. ఈ ఎన్నికలు రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక నేర నేపథ్యంలోని ఎమ్మెల్యేలు 37 మంది ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలపై ఏడీఆర్ నివేదిక అందించింది. గత డిసెంబర్లో వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి కేసులు లేని విజేతలు 37 మంది కాగా వీరిలో 11 మందికి 50% పైగా ఓట్లు వచ్చాయి. ఇక భాజపా పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం, అందరికీ భరోసా ఇవ్వడానికి రాహుల్ భారత్ జోడో న్యాయయాత్ర. ఏఐసీసీ అధికార ప్రతినిధి షమా అహ్మద్ పేర్కొన్నారు. నిన్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర పోస్టర్ను విడుదల చేశారు. మహేష్ కుమార్ గౌడ్, షమా అహ్మద్, సుజాత పాల్, భవానీ రెడ్డి కూడా ఉన్నారు. ఇక కోర్టు కమిటీ నివేదికను ఎందుకు పరిశీలించలేదంటూ జన్యు మార్పిడి ఆవాలపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు నిలదీసిందంటూ ఒక వార్త. ఇక ఖమ్మం డీసీసీబీ అధ్యక్షుడిపై తిరుగుబాటు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సహకార సంఘంలో అవిశ్వాస తీర్మానం. ఇక డీసీఓ విజయ్ కుమార్కి నోటీస్ అందిస్తున్న వెంకటాయపాలెం పీఐసీఎస్ ఉపాధ్యక్షుడు రావెళ్ల శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు. ఇక షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించొద్దు, మాజీ ఎంపీ హర్షకుమార్. ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాజీ ఎంపీ హర్షకుమార్ కోస్తాలో బలమైనటువంటి నాయకుడు హర్షకుమార్ కాంగ్రెస్ పార్టీలో. ఆయన షర్మిలకు పీసీసీ అధ్యక్ష పగ్గాలు అప్పగించొద్దంటూ కూడా ఆయన నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అదేవిధంగా దళితులందరినీ ఏకం చేస్తామంటూ కూడా ఆయన నిన్న మాట్లాడారు. తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించవద్దని మాజీ ఎంపీ హర్షకుమార్ కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు. అక్కడ నిరాదరణకు గురైన షర్మిల ఇక్కడ ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. ఏపీలోని రాజమహేంద్రవరంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిడ్డగా రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పిన వ్యక్తి ఆంధ్ర బాధ్యతలు అప్పగిస్తే జరిగిపోయే పరిణామాలని తెలియజేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో కాంగ్రెస్ నడిపిన నాయకులు లేరా అని ప్రశ్నించారు. మొట్టమొదటి నుంచి కూడా హర్షకుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేక వర్గంలో ఉన్నారు. అందువల్ల రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా హర్షకుమార్ ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో. తాజాగా వైఎస్ కుమార్తె షర్మిల నాయకత్వాన్ని మేము సహించబోము, తెలంగాణకు చెందినటువంటి ఆమె అక్కడ ప్రజలు తిరస్కరించారు, ఆమెను ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఎలా అందిస్తారంటూ కూడా ఆయన నిన్న రాజమండ్రిలో మాట్లాడారు. పరీక్ష పూర్తయిన మరుసటి రోజే పట్టా ప్రధానమా, 3 పీహెచ్డీ విద్యార్థులకు ఖాళీ డిగ్రీ ధ్రువపత్రాలు, జేఎన్టీయూ స్నాతకోత్సవంలో నిబంధనల ఉల్లంఘన అంటూ కూడా ఒక వార్త వచ్చింది. ఇక కేరళకు మావోయిస్టు అగ్రనేత తరలింపు, చర్లపల్లి జైలు నుంచి పట్టుకెళ్లే ఎన్ఐఏ సంజయ్ దీపక్ రావు.
ఇక ఆక్టోపస్తో స్వాట్ కలిసి పనిచేయనున్న 2 దిగ్గజ విభాగాలు, ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణలో ఘనా పార్టీలు అంటూ కూడా వచ్చింది. ఆక్టోపస్ కమాండోలు అదేవిధంగా స్వాట్ ఇద్దరు కలిసి పనిచేస్తారంటూ. ఇక రాష్ట్రంలోకి గంజాయి రావద్దు, కట్టడికి పోలీసుల వ్యూహం. గత ఏడాది 50,000 కిలోల గంజాయిని పట్టివేశారంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక బస్సుల్లో గంజాయి రవాణా, ఏపీ ఒడిశాల నుంచే తరలింపు, ప్రయాణికుల్లో వెళ్తున్న 8 మంది అరెస్టు, ఎక్సైజ్ పోలీసుల మెరుపు తనిఖీల్లో పట్టివేత. స్వాధీనం చేసుకున్న గంజాయి, అరెస్ట్ చేసిన నిందితులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీంద్రరావు, ఏఈఎస్ హనుమంతరావు, హయత్ నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ టి లక్ష్మణ్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము గంజాయిని పట్టుకున్నారు. ఇక వ్యూహం సినిమాపై తీర్పు 22కు వాయిదా పడింది. రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద చిత్రం వ్యూహంపై హైకోర్టు తీర్పు 22కు వాయిదా వేసింది. ఇక ముఖ్యమంత్రి పీఆర్ఓలుగా శ్రీనివాసు, శ్రీధర్ని నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయానికి ప్రజా సంబంధాల అధికారులు పీఆర్ఓలుగా బొల్గం శ్రీనివాసు, మామిడాల శ్రీధర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక అతివేగం వద్దు, నిబంధనలు మరవద్దు అంటూ కూడా సంక్రాంతికి సొంతూళ్లకు పయనమయ్యే వారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరుగుతుంది. ఏటా పండుగ వేళ రోజు వేల సంఖ్యలో కార్లు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ మేరకు ప్రయాణాల సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దని, అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులతో పాటు జిఎంఆర్ టోల్ ప్లాజా అధికారులు సూచిస్తున్నారు. 90% చేరువైన ఓఆర్, మహాలక్ష్మితో గణనీయంగా పెరుగుదల. ఇక రాష్ట్రంలో అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో టీఎస్ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరుగుతుంది. ఆర్టీసీ ఆదాయ వృద్ధికి మార్గం సుగమం అవుతోందంటూ కూడా ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. ఇక మిర్చి క్షేత్రాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు, ఖమ్మం జిల్లా ముదిగండ మండలం రాఘవాపురంలో మిరప తోటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు, అధికారులు. ఇక రెరా ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఎదురుచూపులు. ఇక కొత్త వైద్య కళాశాలలకు ప్రిన్సిపాళ్ల నియామకం జరిగింది. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు రంగం సిద్ధం అంటూ కూడా ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ వార్త ఇది. ముద్రగడ చూపు జనసేన వైపు అంటూ కూడా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్త. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇన్నాళ్ళు వైకాపాలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. తాజా పరిణామాలను పరిశీలిస్తే వైకాపాతో మైత్రి ఉండదని, ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతోంది. బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్, అమలాపురానికి చెందిన కాపు ఐకాసా నాయకుడు కల్వకొలను తాతాజీ, ఇతర ముఖ్య నాయకులు ముద్రగడ నివాసానికి వెళ్లి 2 గంటలకు పైగా ఆయనతో భేటీ అయ్యారు. ఇక వైకాపాలు సిట్టింగులకు స్థానచలనం, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వార్త. ఇప్పటికే 2 జాబితాలను విడుదల చేసింది అధికార వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు తాజాగా నిన్న 3వ ఒక జాబితా విడుదల చేసింది. 6 లోక్సభ, 15 శాసనసభ స్థానాలకు కొత్త సమన్వయకర్తలను నియమించారు. 3వ జాబితాను విడుదల. రాబోయే ఎన్నికల్లో వీరి అభ్యర్థులను ప్రకటించిన ఏపీ మంత్రి బొత్స. ఇక్కడ మనం చూస్తున్నాం ముఖ్యంగా లోక్సభ ఇటీవల తెలుగుదేశం నుంచి వైకాపాలోకి చేరినటువంటి విజయవాడ లోక్సభ సభ్యుడు ఎవరైతే నాని ఉన్నారో, కేసీ నాని, ఆయనకి సీట్ ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక్కడ మనం చూస్తున్నాం విజయవాడ పొట్లూరి వరప్రసాద్, కేసీనేని నాని కొత్త సమన్వయకర్త. ఇక్కడ లోక్సభ నియోజకవర్గం శ్రీకాకుళం ప్రస్తుతం వైకాపా ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. కొత్త సమన్వయకర్తగా పేరాడ తిలక్కి అందించారు. విశాఖపట్నం ఎంవి సత్యనారాయణ, ఆ ప్లేస్లో బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మిని ప్రకటించారు. ఏలూరు కోటగిరి శ్రీధర్ బదులు కారుమూరి సునీల్ కుమార్ను ప్రకటించారు. విజయవాడలో కేసీనేని నాని, కర్నూలులో గుమ్మనూరు జయరాము, తిరుపతి కోనేటి ఆదిమూలం కొత్త సమన్వయకర్తలు వీళ్ళందరూ కూడా. అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కొంత మార్పులు చేశారు. ముఖ్యంగా కొలస పార్థసారథి బదులుగా జోగి రమేష్ని తీసుకొచ్చారు పెనమలూరులో. అదేవిధంగా పెడనలో జోగి రమేష్ బదులుగా ఉప్పాల రాము. ఈ విధంగా అయినటువంటి ఒక 15 మంది ఎమ్మెల్యేలను మార్చారు, అంటే ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారు. అక్కడ ఇక కొలిక్కిరాని విచారణ, దొరకని పులుల ఆచూకీ. అదుపులోకి తీసుకున్న 8 మందిలో 2 బాలురు. గిరిజనుల ఆందోళనతో ఆ 2ని విడిచిపెట్టిన అధికారులు. ఇక పూరీ క్షేత్రంలో జగన్నాథ్ కారిడార్ నేటి నుంచి ప్రారంభ వేడుకలు జరుగుతున్నాయి. పరిక్రమణ మార్గం అంటూ కూడా ఇక్కడ ఫోటో చూస్తున్నాము. ఒడిశాలోని విశ్వప్రసిద్ధ పూరీ శ్రీ క్షేత్రంలో కొత్తగా నిర్మించిన పరిక్రమణ మార్గం శ్రీ జగన్నాథ్ కారిడార్ భక్తులకు అందుబాటులోకి రానుంది. ఇక జ్ఞాననేత్రం పేరుతో మంచు కరగడంతో జీవనదులకు ముప్పు వాటిల్లుతోందంటూ కూడా ఒక వార్త.
ప్రతి వేలిముద్ర విలక్షణమేమీ కాదు. ఏఐ సాయంతో గుర్తించిన అమెరికా పరిశోధకులు వేలిముద్రలు వేటికవే విలక్షణమైనవి. ఒకే వ్యక్తిలోని వేర్వేరు వేళ్ల మధ్య కూడా అవి సరిపోలవు. ఫోరెన్సిక్ నిపుణులు దీర్ఘకాలంగా విశ్వసిస్తున్నది ఇదే. అయితే ఆ భావన సరికాదని తేల్చారు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం ఇంజనీర్లు సరికొత్త కృత్రిమ మేధ సాయంతో పనిచేసే డీప్ కాంట్రాస్టివ్ నెట్వర్క్ వ్యవస్థను వారు అభివృద్ధి చేశారు. అమెరికా ప్రభుత్వ డేటాబేస్ నుంచి సేకరించిన 60,000 వేలిముద్రలను దాంతో విశ్లేషించారు. కొన్నిసార్లు వేర్వేరు వ్యక్తులకు చెందిన వేలిముద్రలను, మరికొన్నిసార్లు ఒకే వ్యక్తికి చెందిన వేర్వేరు వేళ్ల ముద్రలతో పోల్చి చూస్తూ పరిశోధనలు సాగించారు. ఆశ్చర్యకరంగా ఒకే వ్యక్తికి సంబంధించిన వేర్వేరు వేళ్ల ముద్రలు కొన్ని కేసుల్లో సరిపోలుతున్నటాన్ని వారు గుర్తించారంటూ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న ఏంటంటే ఏ ఇద్దరు వ్యక్తుల వేలి ముద్రలు సరిపోలవు అనే అభిప్రాయం ఉండేది. అయితే ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చినటువంటి తాజా వాస్తవాలు ఏంటంటే కొంతమంది వేలిముద్రలు సరిపోలుతాయి అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ప్రతి వేలిముద్ర విలక్షణమేమీ కాదు అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం. ఇక మచ్చపడకుండా ఎన్నికల నిర్వహణ సీఈఓలకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నిర్దేశం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. మచ్చపడకుండా ఎన్నికలను నిర్వహించాలని ఇక్కడ ముఖ్య ఎన్నికల అధికారుల సదస్సులో మాట్లాడుతున్న రాజీవ్ కుమార్. ఇక 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక బాబులను తేల్చేది తండ్రి క్రోమోజోములే, దానిపై సమాజాన్ని చైతన్యపరచాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. జమిలీతో ఏకీపించడం లేదు, కోవింద్కు కమిటీకి దీదీ లేఖ రాసింది. ఇక జమిలీ ఎన్నికలతో తాము ఏకీభించడం లేదని ఎవరైతే జమిలీ ఎన్నికలపైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏర్పాటైందో ఆ కోవింద్ కమిటీకి దీదీ లేఖ రాసిందంటూ కూడా వార్త. ఇక ఈడీ విచారణకు ఫరూక్ అబ్దుల్లా గైర్హాజరయ్యారు. ఇక్కడ మనం చూస్తున్నాం నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ సంఘంలో నిధుల అవకతవకలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీనగర్లోని ఈడీ కార్యాలయంలో గురువారం ఫరూక్ హాజరు కావాల్సి ఉండగా ఆయన రాలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఆయన గైర్హాజరుకు కారణాలు తెలియరాలేదు. జాతీయ ప్రాధాన్యం ఉన్న వర్సిటీకి మైనార్టీ హోదా ఎందుకంటూ కూడా ఏఎంయూపై సుప్రీంకోర్టు ప్రశ్న సంధించింది. ఇక 22న వారణాసిలో భక్తులకు ఉచిత సవారీ. అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవాలు పురస్కరించుకుని 22న వారణాసిలోని మొత్తం 84 గంగా ఘాట్ల వద్ద భక్తులకు విహార యాత్రికులకు ఉచిత సవారీలు అందించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇక అది న్యాయయాత్ర కాదు అన్యాయయాత్ర అంటూ కూడా రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయయాత్ర మీద నడ్డా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శ చేశారు. ఇక చమురు నౌక హైజాకు తామే చేశామన్న ఇరాన్. రామమందిర ప్రారంభానికి హాజరు కానున్న అడ్వానీ స్పష్టం చేసిన విహెచ్పి అవసరమైతే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని వెల్లడి. ఇటీవల వృద్ధాప్యంతో బాధపడుతున్న ఎల్కే అద్వానీని అయోధ్యకు ఆహ్వానించడం లేదు అనేటువంటి దాని మీద వార్తలు వచ్చాయి. అయితే ఆయన హాజరు అవుతారు అంటూ కూడా విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ స్పష్టం చేసింది. అవసరమైతే ఆయన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని కూడా వెల్లడించింది. ఇక అయోధ్యలో గురువారం 300 అడుగుల భారీ ప్రమిద వద్ద పూజలు చేస్తున్న అర్చకులు రామాలయం ప్రారంభ సందర్భంగా ఈ ప్రమిదలో దీపం వెలిగిస్తారు. ఇదంతా చూస్తున్నాము, ఇదంతా ప్రమిద రూపంలో ఉంది, దీంట్లో దీపం వెలిగిస్తారు. ఈ భవనం సీతమ్మకు కైకేయి కానుక అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. రాముడి జన్మస్థలిగా పేరొందిన అయోధ్యలో సీతారాముల వ్యక్తిగత భవనం కూడా ఉంది. నగరానికి ఈశాన్యంలో గల ఆ భవంతిని సీతాదేవి అయోధ్య కోడలుగా వచ్చిన సందర్భంగా ఆమె చిన్న అత్త కైకేయి బహుమతిగా ఇచ్చారు అంటూ కూడా ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. విమానంలో అందని ఆక్సిజన్. గాంబియాలో ఘటన. ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం సంభవించింది. కేంద్ర రెక్టర్ స్కేల్ మీద 6 తీవ్రతతో భూమి కంపించింది. ఇక గాజాలో సాగుతోంది మానవ హననమే, ఐరాస ఏం చేస్తోంది అంటూ అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా వాదించింది. ఇక ఒక్క రోజులోనే 80 లీటర్ల పాలిచ్చిన ఆవు రికార్డుతో పాటు బుల్లెట్ బండి సొంతం అంటూ కూడా హర్యానాలో జరిగింది. హర్యానాకు చెందిన ఓ ఆవు 24 గంటల వ్యవధిలో 80 లీటర్ల పాలిచ్చి రికార్డు సృష్టించింది. ఇక స్పోర్ట్స్ పేజీ నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగినటువంటి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. శివం దూబే 60 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దూబే ధనాదన్ తొలి టీ20లో ఆఫ్ఘన్పై భారత విజయం. రాణించిన అక్షరు 2 వికెట్లు తీశాడు. అదేవిధంగా ముఖేష్ కూడా 2 వికెట్లు తీశాడు. జితేష్ 31 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక్కడ మనం చూస్తున్న ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. బ్యాట్తో పాటు శివం దూబే 60 నాట్అవుట్, 40 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో బంతితో అక్షర్ పటేల్ 2 వికెట్లు 23 పరుగులు ఇచ్చాడు. రాణించడంతో గురువారం తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
ఇక మలేషియా ఓపెన్లో క్వార్టర్స్లో సాత్విక్ జోడీ ప్రవేశించింది. అశ్విని తనీషా కూడా ముందంజ వేశారు. శ్రీకాంత్ మాత్రం పరాజయం పాలయ్యాడు. ఇక రిథమ్కు ఒలింపిక్ కోటా స్థానం లభించింది. అమన్ సెహ్రావత్కు స్వర్ణం లభించింది. భారత ఆటగాడు అమన్ సెహ్రావత్ జాగ్రెబ్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నీలో అదరగొట్టాడు. స్వర్ణ పథకంతో సత్తా చాటాడు. కౌంటీ జట్లో వాటా కోసం ఢిల్లీ ప్రయత్నాలు చేస్తోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ క్లబ్ హ్యాంప్షైర్లో వాటా కొనుగోలుకు ప్రయత్నిస్తోందంటూ కూడా వార్త. ఇక నిన్న జరిగినటువంటి టీ20 మ్యాచ్ సందర్భంగా కొన్ని విశేషాలు. గజగజ అంటూ తమ వద్దకు వచ్చిన బంతిని వికెట్ కీపర్కు త్రో చేయగానే తిరిగి 2 చేతులు జేబులో పెట్టుకోవడం, ఒక చేతితో చేతిని రుద్దుకోవడం, మధ్యలో వేడి నీటి బ్యాగులపై చేతులు పెట్టడం, ఇవి టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 మ్యాచ్లో కనిపించిన దృశ్యాలు. అత్యంత చలి వాతావరణం ఎదుర్కోవడానికి ఆటగాళ్లు ఇలా చేశారు. రాత్రి 8 గంటల సమయానికి మొహాలీలో ఉష్ణోగ్రత 9 డిగ్రీలకు పడిపోయింది. పెరిగిన చలి నుంచి రక్షణ కోసం ఆటగాళ్లు జెర్సీలపైన జర్కిన్లు వేసుకున్నారు. ఇక స్వైటెక్కు క్లిష్టమైన డ్రా అంటూ ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభం కానుంది. ఇక లమిచానేపై వేటు లెగ్ స్పిన్నర్ సందీప్ లమిచానేపై నేపాల్ క్రికెట్ సంఘం నిషేధం విధించింది. 18 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం కేసులో అతను దోషిగా తేలటంతో కోర్టు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వాళ్ళిద్దరితో టీమిండియా బలోపేతం అంటూ కూడా రైనా టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఆఫ్ఘనిస్తాన్తో పొట్టి సిరీస్కి ఎంపిక చేయడం తెలివైన నిర్ణయమని మాజీ ఆటగాడు సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. ఇక విరాట్ ఎంపిక ఆశ్చర్యం కలిగించలేదు అంటూ కూడా ఇక్కడ ఏబీ డివిలియర్స్ అన్నాడు. భారత టీ20 జట్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎంపిక ఆశ్చర్యం కలిగించలేదని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్నాడు. 2022 నవంబర్లో చివరిసారిగా టీ20 ఆడిన కోహ్లీని ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్కు సెలెక్టర్లు ఎంపిక చేశారు. నాకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు. విరాట్, రోహిత్ ఎంపిక సంతోషానికి గురి చేసిందంటూ కూడా చెప్పాడు. ఇక హసరంగా 19 పరుగులకు 7 వికెట్లు తీశాడు. లంకదే వన్డే సిరీస్. జింబాబ్వేతో వన్డే సిరీస్ను ఆతిథ్య శ్రీలంక 2-0తో గెలుచుకుంది. స్పిన్నర్ హసరంగా 19 పరుగులకు 7 వికెట్లు అద్భుత బౌలింగ్తో గురువారం చివరిదైన 3వ వన్డేలో లంక 8 వికెట్లతో నెగ్గింది. ఇక ఈసారి వదలం 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించే అవకాశం హాంగ్జౌ ఆసియా క్రీడలో చేజారిందని ఒలింపిక్ క్వాలిఫైర్స్ టోర్లో ఆ ఛాన్స్ను వదలమని భారత మహిళల హాకీ జట్టు కోచ్ స్కాప్మన్ చెప్పింది. ఇక పట్టు తప్పుతోంది అంటూ కూడా మేతమేసి గూళ్ళు అల్లని పురుగులు, మల్బరీ తోటల తొలగింపుకు సిద్ధమైన రైతులు అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఇక స్త్రీనిధి సమాఖ్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఎస్సి శాంతికుమారికి వినతి పత్రాన్ని అందించారు. ఇక మహారాష్ట్ర నుంచి తాగునీరు అడుగుదాం, ఆ ప్రభుత్వానికి లేఖ రాసేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డికి కేంద్ర నిధులు కోరాలని నిర్ణయం. ఇక వర్సిటీల వారీగా నియామకాలకు అవకాశం, ఆచార్యుల ఖాళీల భర్తీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక యూట్యూబ్ ఛానల్పై కేసు నమోదు చేశారు. తల్లి కుమారులపై అభ్యంతరకర దృశ్యాలు, ఆ సంస్థ ప్రతినిధికి పీసీఆర్ సమన్లు. తల్లి కుమారులపై అభ్యంతరకర వీడియోలు ప్రసారం చేశారనే ఆరోపణలతో మన దేశంలోని యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి మరికొందరిపై ముంబై సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ నెల 8న జారీ చేసిన నోటీస్ ఆధారంగా నిందితులపై ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాసి ఒకరు ఆ ఛానల్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. చిన్నారులపై లైంగిక వేధింపుల చట్టం సెక్షన్ 15 కింద కేసు నమోదు చేశారు. ఇక బంగ్లా ప్రధానిగా 5వసారి హసీనా ప్రమాణ స్వీకారం చేశారు. పన్ను హత్యకు కుట్ర కేసు, నిఖిల్ గుప్తాకు ఆధారాలు ఇవ్వలేము స్పష్టం చేసినటువంటి అమెరికా. కెనడాలో ఉన్నటువంటి గురు పత్వంత్ సింగ్ పన్ను ఎవరైతే ఖలిస్తానీ ఉగ్రవాది ఉన్నారో అతను హత్య చేసిన కుట్ర కేసులో నిఖిల్ గుప్తాకు ఆధారాలు ఇవ్వలేమంటూ కూడా అమెరికా స్పష్టం చేసింది. ఇక పోలీసుల సమ్మె, రెచ్చిపోయిన నేరగాళ్లు. పపువా న్యూ గినియాలో 15 మంది పౌరుల మృతి. ఇక నిజమైన ప్రేమను కఠిన చట్టాలతో నియంత్రించలేమంటూ కూడా ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఇక ఈడీ అధికారులకు కలకత్తా హైకోర్టు రక్షణ కల్పించింది. ఇక సునాక్తో రాజ్నాథ్ భేటీ, భారత బ్రిటన్ సంబంధాల బలోపేతంపై చర్చ. ఇది లండన్లో పర్యటిస్తున్నారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఆయన బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్తో భేటీ అయ్యారు. ఇక ఇమ్రాన్ పార్టీ నేత ఒకరిని కాల్చివేశారు. జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్కి చెందిన స్థానిక నేత షా ఖాలిద్ను మోటార్ సైకిల్పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఇక వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు నిలకడగా ఉన్న సున్నితమైనవని సైనిక అధిపతి జనరల్ మనోజ్ పాండే తెలిపారు. ఇక అయోధ్యకు 100 చార్టర్డ్ విమానాలు
మనం చూస్తున్నాం అయోధ్యలోని రాంపథలో గురువారం కుడ్య చిత్రాలను తీర్చిదిద్దుతున్న కళాకారులు అంటూ కూడా గోడల మీద బొమ్మలు వేస్తున్నారు. ఇక కాంగ్రెస్ హిందూ వ్యతిరేకత బయటపడిందంటూ కూడా భాజపా విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ అయోధ్యకి వెళ్ళటం లేదు అంటూ కూడా తన స్టాండ్ని ఎప్పుడైతే తెలిపిందో బీజేపీ జాతీయ స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ని విమర్శలు చేస్తున్నారు. ఇక మెహబూబా ముఫ్తీకి తప్పిన ప్రమాదం. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి గురువారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు అనంతనాగ్ జిల్లాలోని సంగం వద్ద మరో కారును ఢీకొట్టి ఇక్కడ చూస్తున్నాము. కారు చిత్తుగా మారిపోయింది. 33 రోజులు నరకం చూసా ఇజ్రాయెల్పై పాకిస్తాన్ జర్నలిస్టు ఆరోపణ చేసింది. హౌతీ దాడులను ఖండిస్తూ తీర్మానం చేశారు. ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలపై హౌతీ దాడులను ఖండిస్తూ బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. ఇక మణిపూర్ పవర్ స్టేషన్లో ఇంధన లీకేజీ. ఇక మాల్దీవుల్లో బాహ్య జోక్యాన్ని సహించమంటూ కూడా చైనా హెచ్చరించింది. మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో బాహ్య శక్తుల జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా గురువారం ప్రకటించింది. ఆ దేశ సార్వభౌమత్వం స్వాతంత్రాన్ని కాపాడేందుకు సహకరిస్తామని పేర్కొంది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనా పర్యటన ముగింపు నేపథ్యంలో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఇరు దేశాల కీలక ప్రయోజనాల విషయంలో ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవడాన్ని కొనసాగించాలని ఉభయ పక్షాలు అంగీకరించాయని తెలిపింది. ఇక 6 దేశాల పాస్పోర్ట్లు అత్యంత శక్తివంతం. 80వ స్థానంలో భారత్ ఉంది. ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన పాస్పోర్ట్లు కలిగి ఉన్న దేశాలుగా ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ నిలిచాయి. 2024 గాను హెన్లీ పాస్పోర్టు సూచి విడుదల చేసిన జాబితాలో ఈ 6 దేశాలు సంయుక్తంగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాయి. వీటి పాస్పోర్టులతో ఏకంగా 194 దేశాలకు ముందస్తు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. ఇక భారత్ నుంచి నియామకాలకు సింగపూర్ ఆసక్తి చూపిస్తుందంటూ కూడా ఒక వార్త. ఇది ఈరోజు ఈనాడు వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సాక్షి దినపత్రికను పరిశీలిద్దాం. మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. సాక్షి మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ఎడిషను. మరో మహిళా విప్లవం. జగనన్న తోడు లబ్ధిదారులో 87.13% మందికి నా అక్క చెల్లెమ్మలే సీఎం జగన్. అందులో కూడా 79.14 మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అంటూ కూడా జగనన్న తోడు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు నిన్న ముఖ్యమంత్రి. ఆ సందర్భంగా ఇక్కడ ఫోటో మనం చూస్తున్నాం. వద్దు బాబు మీకో దండం. సొంత జిల్లాలోనూ చంద్రబాబు ఎదురీత. కుప్పంలో ఓటమి ఖాయమని సర్వేలో తేటతెల్లం. చిత్తూరు, తిరుపతికి పార్లమెంట్ అభ్యర్థులు కరువు. మిగిలిన అసెంబ్లీ స్థానాలకు వేధిస్తున్న క్యాండిడేట్ల కొరత. ప్రొద్దుటూరులో వరదకు సీటు గోవింద. చింతపనేనికి షాక్. డబ్బున్న బాబు దాసోహం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధనవంతుల కోసం చంద్రబాబు వేట. ఇవన్నీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వార్తలు, వ్యతిరేక వార్తలు ప్రచురించారు. తెలుగుదేశానికి క్యాండిడేట్స్ దొరకటం లేదంటూ కూడా కొన్ని వార్తలు ఇచ్చారు. లోపల పేజీలో చూద్దాం. ఇక ప్రజాభిప్రాయం, సామాజిక న్యాయం. 15 శాసనసభ, 6 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలు నియమించిన సీఎం వైఎస్ జగన్ అంటూ కూడా నిన్న చాలామంది అభ్యర్థులు ఇప్పటికి 3వ జాబితా ప్రకటించారు. అందులో 15 శాసనసభకి, 6 లోక్సభ స్థానాలకు కొత్త అభ్యర్థుల్ని అంటే వేరే నియోజకవర్గాలు కూడా మార్పు చేశారు. 3వ జాబితాను ప్రకటించిన మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల. మొత్తంగా 50 శాసనసభ, 9 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తల నియామకం. అంటే ఇప్పటివరకు 50 మందిని మార్చారు. 9 లోక్సభ స్థానాలకు కూడా మార్చారు. ప్రజాభిప్రాయం, సామాజిక న్యాయం, మహిళలు, యువతకు పెద్దపీట అంటూ కూడా ఈ మార్పుకు సంబంధించి ఎందుకు చేశారనే దాని మీద ఇక్కడ ఇచ్చారు. ప్రజాభిప్రాయంకి అనుగుణంగా ఇచ్చారు. అదేవిధంగా సామాజిక న్యాయం కోసం మహిళలు, యువతకు పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం లోక్సభ స్థానాల సమన్వయకర్తలు వీరే అంటూ కూడా పేరాడ తిలకు బీసీ శ్రీకాకుళం, బొస్త ఝాన్సీ బీసీ విశాఖపట్నం, కె సునీల్ యాదవ్ బీసీ ఏలూరు, కేసినేని నాని విజయవాడ ఓసీ, గుమ్మనూరు జయరాం బీసీ కర్నూలు, కె ఆదిమూలం ఎస్సీ తిరుపతి. వీళ్ళందరినీ కూడా కొత్తగా సమన్వయకర్తలుగా నియమించారు. ఇక మరో మహిళా విప్లవం అంటూ కూడా జగనన్న తోడు లబ్ధిదారులో 87.13% మంది నా అక్క చెల్లెళ్ళే అంటూ కూడా సీఎం జగన్ చెప్పారు. బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక ఊరుకులు పరుగులు అంటూ కూడా సెలవుల నేపథ్యంలో, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో, స్కూల్స్కి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఊళ్ళకు వెళ్తున్నారంటూ కూడా
ఊరు కులు పరుగులు అంటూ కూడా ఒక మంచి హెడ్డింగ్ పెట్టారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం నుంచి రద్దీ పెరిగింది. శుక్రవారం నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో గురువారం సాయంత్రం నుంచే సొంతూళ్లకు బయలుదేరి వెళ్తున్నారు. దీంతో ప్రధానంగా విజయవాడ మార్గంలో జాతీయ రహదారులతో పాటు ఇతర రోడ్లు రద్దీగా మారాయి. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని పంతంగి జిఎంఆర్ టోల్ ప్లాజా వద్ద నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. విజయవాడ వైపు 10 టోల్ ద్వారాలను తెరిచి ఉంచారు. శుక్రవారం నుంచి రద్దీ మరింత ఎక్కువగా ఉండనుంది అంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక సుప్రీం చెప్పినట్లే రిజర్వేషన్లు ఉండాలి అంటూ ఏపీ విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంఘం తెలిపింది. ఇక అంతరిక్ష రంగంలో భారత అద్భుతాలు అంటూ కూడా డాక్టర్ తీర్థ ప్రతిమ్ దాస్ అన్నారు. ఇక 19న అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం చేస్తున్నారు. విజయవాడలో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అంబేద్కర్ విగ్రహం స్మృతివనంను ప్రారంభించనున్న సీఎం జగన్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి వెల్లడి. అంబేద్కర్ స్మృతివనం తుది దశ పనులు పరిశీలిస్తున్న శ్రీలక్ష్మి. అదేవిధంగా సచివాలయంలో సంక్రాంతి శోభ, డూడు బసవన్న విన్యాసాలు, రంగవల్లును తీర్చిదిద్దుతున్న యువతులంటూ కూడా ఫోటో ఇచ్చారు. ఇక వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, అదేవిధంగా సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు భార్య సుధారాణి. వక్ఫ్ భూములకు ఎన్ఓసి ఇవ్వలేదు అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదంటూ కూడా నెల్లూరు నగరంలోని కలాన్ మసీదుకు చెందిన భూమికి ఎటువంటి నిరంతర అభ్యంతర పత్రం ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యదర్శి తెలిపారు. ఇక అణగారిన వర్గాల ఆత్మగౌరవ చిహ్నమే అంబేద్కర్ విగ్రహం అంటూ కూడా నవ్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు పి శ్రీనివాసరావు తెలిపారు. ఇక భారతీయ సిమెంట్స్కు జిఐఎస్ అవార్డు లభించింది. ఇక పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేయండి, కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశం జారీ చేశారు. ఇక క్లీన్ సిటీల్లో విశాఖకు 4వ స్థానం దక్కింది అంటూ కూడా వార్త. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం విజయవాడకు 6, తిరుపతికి 8వ స్థానం లభించింది. ఫాస్ట్ మూవింగ్ సిటీ విభాగంలో గుంటూరుకు 2వ ర్యాంకు లభించింది. క్లీన్ సిటీ ఇన్ ద ఏపీ కేటగిరీలో పులివెందుల మున్సిపాలిటీకి అవార్డు లభించింది. 5 స్టార్ రేటింగ్స్తో దక్షిణాదిలో నంబర్ 1గా నిలిచిన ఏపీ వరుస అవార్డులతో విజయవాడ జీవీఎంసీ హ్యాట్రిక్ కొట్టిందంటూ కూడా వార్త. ఇక్కడ మనం చూస్తున్నాం కేంద్ర మంత్రి నుంచి అవార్డులు అందుకుంటున్న మంత్రి ఆదిమూలపు సురేష్, విశాఖ నగర మేయర్ హరి వెంకటకుమారి, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ. ఇక ప్రజాభిప్రాయం సామాజిక న్యాయం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలని మార్చిన దాని మీద వేశారు. ప్రజాభిప్రాయం అంటే సర్వేల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కొత్త సమన్వయకర్తలు వీరే శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, కర్నూలు, తిరుపతి మొత్తం 6 స్థానాలకి సమన్వయకర్తలు మార్చారు. అదేవిధంగా 15 లోక్సభ స్థానాలు. దీంతో 3వ జాబితా ఇది. ఇప్పటి వరకు ఈ 3వ జాబితాతో కలిపి మొత్తం 50 మంది ఎమ్మెల్యేలు అంటే ఆ స్థానాలను మార్చారు. అదేవిధంగా 9 లోక్సభ స్థానాలకి సమన్వయకర్తలను మార్చారు. క్లీన్ స్వీప్ లక్ష్యం అంటూ కూడా సీఎం వైఎస్ జగన్ గత 56 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు సుపరిపాలన అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ బదిలీ 2.45 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో 1.67 లక్షల కోట్లు వెరసి 4.12 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. రాష్ట్రంలో సగటున 87% కుటుంబాలకు సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రయోజనం అందితే అందులో 75% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఉండటం గమనార్హం అంటూ కూడా ఒక ఇది చేశారు. ఇక మీకు ఓటీపీ ఎందుకు చెప్పాలి, టీడీపీ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పోతిరెడ్డిపల్లి వాసులు అంటూ కూడా ఒక వార్త వచ్చింది. నూజివీడు మాకు ఫోన్కి వచ్చిన ఓటీపీలు మీకు ఎందుకు చెప్పాలి, ఆ ఓటీపీలు చెప్పడం వల్ల మా బ్యాంక్ ఖాతాలో డబ్బులు పోతే ఎవరు బాధ్యతలు అంటూ టీడీపీ కార్యకర్తలను ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామస్తులు నిలదీశారు. ఇక అన్ని అనర్థాలకు కారణం చంద్రబాబే, ఆయన హయాంలోనే ఎక్కువ అప్పులు, రాష్ట్ర అప్పులపై ఎల్లో మీడియా తప్పుడు రాతలు, 10 లక్షల కోట్లని 13 లక్షల కోట్లని రకరకాలుగా అలా రాస్తారు. టీడీపీ చేసిన అప్పులు కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసిన 13 లక్షల కోట్లు లేవు. రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పు 7 లక్షల కోట్లలో 4 లక్షల కోట్లు చంద్రబాబు చేసినవంటూ కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ వివరాలు వెల్లడించారు. ఆ అప్పుల్లో చంద్రబాబు చేసినవే ఎక్కువ అంటూ కూడా ఆయన కొన్ని గణాంకాలు కూడా అందించారు. ఇక కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీలకు లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలంటూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బ్యాంకర్లను కోరారు. ఇక ఏపీలో 3 రైళ్ల గమ్యస్థానాలను పొడిగించారు. ఏపీలోని పలు గమ్యస్థానాలకు అదనపు ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 3 రైళ్ల సర్వీసుల గమ్యస్థానాలను రైల్వే పొడిగించిందంటూ కూడా ఒకటి వార్త.
ఇక జగనన్న ఆరోగ్య సురక్ష జనాలకు రక్ష, రాష్ట్రంలో విజయవంతంగా రెండో దశ జగనన్న ఆరోగ్య సురక్ష అంటూ కూడా వార్త ఇచ్చారు. ఇక ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏవియేషన్ ఫ్లీట్పై సమీక్ష, కోస్ట్ గార్డు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అధికారులు హాజరయ్యారు. ఇక కులవాదులకు చరమగీతం పాడదామంటూ కూడా బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడారు. బందరు చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ అంటూ కూడా కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో చోరీకి పాల్పడిన నేరస్తుని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఇక తైవాన్లో త్రిముఖం, జాతీయ అంతర్జాతీయ విషయంలో వార్తల ఇంటర్నేషనల్ న్యూస్కి సంబంధించి తైవాన్లో త్రిముఖం, రేపే అధ్యక్ష ఎన్నికలు, చైనాతో సంబంధాలను నిర్దేశించబోతున్న పోరు, 3 పార్టీల మధ్య పోటాపోటీ, ఎన్నికల బరిలో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, కోమింటాంగ్ పార్టీ, తైవాన్ పీపుల్స్ పార్టీ అంటూ కూడా ఒక వార్త. ఇక 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. మళ్ళీ ఎన్నికైతే నియంతలా పరిపాలిస్తా అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇక మాల్దీవుల్లో విదేశీ జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ కూడా చైనా ఒక ప్రకటన చేసింది. ఇక బంగ్లా ప్రధానికి 5వ హసీనా ప్రమాణం చేశారు. అజ్మీర్ దర్గాకు ప్రధాని మోడీ చాదర్ పంపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అజ్మీర్లోని ప్రముఖ షరీఫ్ దర్గాకు చాదర్ అందజేశారు. గురువారం ఢిల్లీలో ఆయన కొందరు ముస్లిం ప్రముఖులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి చాదర్ను అందజేశారు. సూఫీ ప్రవక్త ఖ్వాజా మొహిద్దీన్ చిస్తీ వర్ధంతి సందర్భంగా జరిగే ఉర్సులో ఈ చాదర్ను కప్పుతారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్దికీ ఉన్నారు. సరిహద్దులు సురక్షితం కానీ కొంత సున్నితం అంటూ కూడా భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వెల్లడించారు. మన సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి, ఎలాంటి సవాలు ఎదురైనా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక జమిలీ ఎన్నికలను అంగీకరించమంటూ కూడా ఉన్నతస్థాయి కమిటీకి మమతా బెనర్జీ లేఖ రాశారు. ఇక బ్యాగులో మద్యం బాటిళ్లు ఉన్నాయి, క్యాబ్ డ్రైవర్తో సూచనా సేత్, బ్యాగులో బిడ్డ మృతదేహంతో 12 గంటల ప్రయాణం అంటూ కూడా ఇక్కడ 4 సంవత్సరాల తన కుమారుణ్ణి హత్య చేసినటువంటి సుచాసన సేత్కి సంబంధించినటువంటి వార్తలు కలవరపెట్టే విధంగా ఉన్నాయి. ఆమె బ్యాగులో మద్యం బాటిళ్లు ఉన్నాయంటూ కూడా ఒక వార్తా కథనం వచ్చింది. గోవాలో 4 ఏళ్ల కొడుకును చంపి మృతదేహం ఉంచిన సూట్ కేసును బెంగళూరు తీసుకొచ్చిన సీఈఓ సూచన సేతు గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 12 గంటల పాటు కొడుకు మృతదేహంతో కారులో ప్రయాణించిన సమయంలో ఆమె ఎలా ప్రవర్తించిందనే విషయాన్ని క్యాబ్ డ్రైవర్ రేజాన్ డిసౌజా వెల్లడించాడు. ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నట్లు డిసౌజా తెలిపాడు. జనవరి 7వ తేదీన అర్ధరాత్రి 12:30 సమయంలో గోవాలోని కండోలింలో ఉన్న సోల్ బన్యాన్ గ్రౌండ్ అనే సర్వీస్ అపార్ట్మెంట్ డిసౌజాకు కాల్ వచ్చింది. ఒక మహిళను అర్జెంటుగా బెంగళూరుకు తీసుకువెళ్లాల్సి ఉందనేది కాల్ సారాంశం. వెంటనే డిసౌజా కారుతో అక్కడికి వెళ్ళాడు. 1 గంటకు సూచనా సేత్ బయటకు వచ్చింది. డిసౌజా ఆమెను రిసెప్షన్ వద్ద రిసీవ్ చేసుకున్నాడు. ఆమెతో పాటు ఉన్న నల్ల రంగు బ్యాగ్ చాలా బరువుగా ఉంది. బ్యాగ్ గురించి ఆ సమయంలో డిసౌజాకు ఎటువంటి అనుమానం రాలేదు. మద్యం బాటిళ్లు కానీ ఉన్నాయేమో మేడం, బ్యాగ్ బరువుగా ఉంది అని అడిగా. అందుకు ఆమె అవును మద్యం బాటిళ్లు ఉన్నాయి అని సమాధానం ఇచ్చిందని డిసౌజా తెలిపాడు. ప్రయాణం మొత్తం మీద దాదాపుగా వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. గోవా కర్ణాటక సరిహద్దులో భారీ ట్రాఫిక్ జామ్తో 4 గంటలు లేట్ అయింది. అయినా కూడా సూచన ఎటువంటి అసహనం కానీ భయపడినట్లు కానీ కనిపించలేదని డిసౌజా చెప్పాడు. ఆమె ఎవరికీ ఫోన్ చేయలేదు, ఆమెకు కూడా ఫోన్ కాల్స్ రాలేదని తెలిపాడు. ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేందుకు ఆలస్యం అవుతుంది మేడం, అర్జెంట్ అన్నారు కదా, యూటర్న్ తీసుకుని ఎయిర్పోర్ట్కి పోనివ్వమంటారని అడిగా. అయితే ఆమె ఎయిర్పోర్ట్కి వద్దు, ట్రాఫిక్ క్లియర్ అయ్యాక వెళ్దామని బదిలిచ్చింది. అర్జెంటుగా వెళ్లాలంటూనే ట్రాఫిక్ సమస్య ఉన్న సమస్య లేదనటం వింతగా అనిపించింది. కర్ణాటక సరిహద్దులు దాటగానే గోవా పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. కారులో ఉన్న మహిళతో పాటు బాబు ఉన్నాడని అడిగారు. ఆమె ఇచ్చిన అడ్రస్ ఇతర వివరాలన్నీ ఫేక్ అని చెప్పారు. దగ్గరలోని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాలని సూచించారు. నేరుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో కారును ఆపడంతో సూచన ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అడిగింది. పోలీసులు మీతో మాట్లాడతామన్నారని ఆమెకు చెప్పినట్లు వివరించాడు. పోలీసులు కారు సోదా చేసి బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు అంటూ డిసౌజా తెలిపాడు. ఇక రాష్ట్రీయ విషయానికి వస్తే వద్దు బాబు మీకో దండం, ఇది తెలుగుదేశానికి సంబంధించినటువంటి వార్తా కథనాలను ఇచ్చారు. సొంత జిల్లాలో చంద్రబాబు ఎదురీత, కుప్పంలో ఓటమి ఖాయమని సర్వేలో తేటతెల్లం, తిరుపతి చిత్తూరుకు పార్లమెంట్ అభ్యర్థులు ఎక్కడ, మిగిలిన అసెంబ్లీ స్థానాలకు వేధిస్తున్న క్యాండిడేట్ల కొరత అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. పచ్చకండువా కప్పుకున్న నాయకులకు గింగిరాలే అంటూ కూడా మరొకటి.
తిరుపతిలో పలాయనమే అంటూ కూడా ఇక్కడ కూడా ఇచ్చారు. తిరుపతిలో జనసేన అభ్యర్థిని పోటీకి దించడం చంద్రబాబుకు ససేమిరా ఇష్టం లేదు. అందుకే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు జనసేన కండువా కప్పించాలని నిర్ణయానికి వచ్చారు. జనసేన అభ్యర్థిగా తన పార్టీ నాయకురాలు సుగుణమ్మను బరిలోకి దించనున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న జనసేన సైనికులు చంద్రబాబు కుట్రలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి జెండా మూసిన తమకు కేటాయించకుండా పథకం ప్రకారం టీడీపీ వారిని జనసేన అభ్యర్థిగా దింపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చెప్పిన దానికి పవన్ తలూపడం పైన జన సైనికులు మండిపడుతున్నారంటూ కూడా ఒక బాక్స్ ఐటమ్ ఇచ్చారు. మద్యపాటి మాకొద్దు, నేడు చంద్రబాబుని కలవనున్న గోదావరి జిల్లాల టీడీపీ నేతనంటూ కూడా ఇచ్చారు. గోపాలపురం టీడీపీ ఇన్ఛార్జి మద్యపాటి వెంకటరాజు మాకొద్దు, ఆయనకి తప్ప ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదంటూ ఆ పార్టీ ముఖ్య నేతలు ముక్తకంఠంతో చెప్తున్నారంటూ మరొక వార్త. ఇక మహిళల మద్దతుతో మళ్లీ అధికారంలోకి వైఎస్ఆర్సీపీ. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం, మహిళా సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట. పార్టీ మహిళా విభాగం సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఇక ఆంధ్రప్రదేశ్లో బలపడండి, ఏపీ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం సూచన చేసిందంటూ కూడా వార్త. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు ఇవ్వద్దంటూ మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ప్రకటన చేశారు నిన్న. ఇక వరదకు సీటు గోవింద, ప్రొద్దుటూరులో ప్రవీణ్కు లోకేష్ అభయం, రాయచోటిలో రమేష్ రెడ్డి ఆశలపై నీళ్లు, తారకరత్న కుటుంబం కోసం ద్వారకానాథరెడ్డి వైపు మొగ్గు అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక డబ్బుకు బాబు దాసోహం, ధనవంతుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు వేట అంటూ కూడా ఒక ఫోటో ఇచ్చారు కార్టూన్తో సహా. కళ్యాణదుర్గంలో అతిపెద్ద కాంట్రాక్టర్ను బరిలోకి దింపే యోచన, గుంతకల్లో దబ్బున్న ఓ సిఐ స్థాయి పోలీస్ అధికారి, రాప్తాడులో రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరు హల్చల్, ఎన్నో ఏళ్లుగా జెండా మోసేవారికి రక్తహస్తం అంటూ కూడా ఒక వార్త వచ్చింది. హనుమాన్ జంక్షన్లో జనసేన బాహాబాహి అంటూ కూడా జనసేనలోని రెండు వర్గాలు నిన్న హనుమాన్ జంక్షన్లో బాహాబాహికి తలబడ్డాయి. ఇక భీమిలి జనసేనలో తిరుగుబాటు అంటూ కూడా మరొక వార్త ఇక్కడ. భీమిలి జనసేనలో సీనియర్ నాయకుడు రేఖవానిపాలెం పంచాయతీకి చెందిన గుడివాడ కిరణ్ ఆ పార్టీ ఇన్ఛార్జి పంచకర్ల సందీప్పై గురువారం తిరుగుబాటు బావుట ఎగరవేశారు. మొత్తం మీద ఈ పేజీ మొత్తం మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యతిరేక వార్తలు. ఆ పార్టీకి క్యాండిడేట్లు దొరకటం లేదని, కొన్ని చోట్ల జనసేన పోటీ చేయబోతుంటే ఆ జనసేనకే టీడీపీ క్యాండిడేట్లు పంపిస్తున్నారంటూ కూడా ఈ మొత్తం వార్తా కథనాలు ఇక్కడ అందించారు. అదేవిధంగా చింతమనేనికి టీడీపీ జనసేనలో షాక్ అంటూ మరొక వార్త ఇచ్చారు. ప్రజా వ్యతిరేకి చింతమనేని అంటూ దెందులూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఒకటి అంటూ కూడా మరొక వార్త. ఇక కిసాన్ డ్రోన్స్ వచ్చేసాయి. తొలి దశలో రాష్ట్రానికి 160 ఇఫ్కో కిసాన్ డ్రోన్ యూనిట్లు, ఇప్పటికీ చేరుకున్న 70 డ్రోన్ ఎలక్ట్రిక్ వాహనాలు, నానో ఎరువుల వినియోగం పెంచడమే లక్ష్యంగా చేశారు. ఇక జగన్తోనే సామాజిక వికాసం, వైఎస్ఆర్సీపీ హయాంలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం, చంద్రబాబు హామీలు మాటలకే పరిమితం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. హిందూపురం అసెంబ్లీ పార్లమెంటు సమన్వయకర్తలు టిఎన్ దీపిక, కె శాంతమ్మలను దీవించాలని కోరుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇక ఏపీ డైరీ డెవలప్మెంట్ చైర్మన్గా సుధీర్ రెడ్డిని నియమించారు. అజయ్ కుమార్ రెడ్డిని సత్కరించిన శాప్ ఎండి. ఇక జీఐ ఉత్పత్తులు పెంచడమే లక్ష్యం, అవసరమైన చేయూతనిస్తామంటూ పద్మశ్రీ డాక్టర్ రజనీకాంత్ తెలిపారు. జాబ్ మేళాలో 74 మందికి ఉద్యోగాలు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే కుర్రాళ్ళు గెలిపించారంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద తొలి T20 భారత్ గెలిచింది. శివం దూబే 60 పరుగులు నాట్అవుట్తో నిలిచాడు. తొలి T20లో భారత విజయం, 6 వికెట్లతో ఓడిన ఆఫ్ఘనిస్తాన్. శివం దూబే అజేయస్ అర్ధ సెంచరీ. ఆదివారం ఇండోర్లో రెండో మ్యాచ్ జరగబోతుంది. ఇక ఒలింపిక్ బర్త్ నెంబర్ 16, ప్యారిస్కు భారత నుంచి అత్యధిక షూటర్ల అర్హత సాధించారు 16 మంది. ఇక అశ్విని తనీషా సంచలనం, 9వ ర్యాంకు జోడీపై విజయం సాధించారు. కౌలాలంపూర్లో మలేషియా ఓపెన్ వరల్డ్ టూర్లో ఇక హసరంగా 7 వికెట్లు తీశాడు. జింబాబ్వే పైన దాంతో సిరీస్ కైవసం చేసుకుంది శ్రీలంక. నేటి నుంచి ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీ జరగబోతోంది. ఇక రౌండప్ విషయానికి వస్తే 2 నుంచి విశాఖలో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఈ నెల 15 నుంచి టికెట్ల విక్రయాలు. ఫిబ్రవరి 2 నుంచి విశాఖలో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఇక సాక్షి ఎడిటోరియల్ ఇది. నవభారతంలోకి ముందడుగు అంటూ కూడా డాక్టర్ కత్తి పద్మారావు రాసినటువంటి ఒక వ్యాసం ఇది, మహిళలకు సంబంధించి.
ఇక వికసిత భారత్ లక్ష్య సాధనకు యువతే కీలకం అంటూ నేడు ఆ, ఇక్కడ స్వామి వివేకానంద జయంతి, దాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ సందర్భంగా బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నరు ఆయన రాసినటువంటి వ్యాసం ఇది. ఇక చావు ముంగిట్లోనంటూ కూడా అలిశెట్టి ప్రభాకర్ వర్ధంతి జయంతి ఈరోజు. డాక్టర్ మహమ్మద్ హసన్ రాసినటువంటి వ్యాసం ఇది. ఇక బిజినెస్ పేజ్ చూసినట్టయితే సెన్సెక్స్ 63 పాయింట్లు పెరిగి 71,721 దగ్గర నిలిచింది. నిఫ్టీ 28 పాయింట్లు లాభపడింది, 21,647 పాయింట్ల దగ్గర నిలిచింది నిఫ్టీ. ఇన్ఫోసిస్ సరైనటువంటి లాభం డౌన్ అయింది. Q3లో లాభం 6,160 కోట్లు, 7.3% డౌన్ అయింది. 1.3% పెరిగిన ఆదాయం. షేరుకు 18 రూపాయల మధ్యంతర డివిడెండ్ని ప్రకటించారు. టీసీఎస్ గుడ్ అంటూ నికర లాభం పెరిగింది, మొత్తం ఆదాయం షేరుకి 27 రూపాయల డివిడెండ్ ప్రకటించారు. ఇక గూగుల్లో ఉద్యోగాల కోత పెట్టారు. హార్డ్వేర్ ఇంజనీరింగ్ విభాగాలకు షాక్ అంటూ వాయిస్ అసిస్టెంట్ సర్వీసులో కూడా లే ఆఫ్ అంటూ కూడా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఇక్కడ ఇది టెక్నాలజీ డైవర్సిఫైడ్ దిగ్గజం గూగుల్ వ్యయ నియంత్రణలో భాగంగా లే ఆఫ్ ఉద్యోగాల్లో కోత అమలు చేస్తుంది. ప్రధానంగా హార్డ్వేరు, వాయిస్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ విభాగాల్లో వందల కొద్ది ఉద్యోగులను తొలగిస్తుంది. ఇక ప్రతిఘటిస్తామంటూ కూడా అవసరం లేకపోయినా ఆల్ఫాబెట్ మరోసారి సిబ్బంది తొలగింపు చేపడుతున్నట్లు వర్కర్స్ యూనిట్లో పేర్కొంది. ప్రతి త్రైమాసికంలోని $100 కోట్ల ఆర్జిస్తున్న కంపెనీ సహచర ఉద్యోగులను తొలగించడాన్ని కొనసాగించేందుకు వీలు లేదని హెచ్చరించారు. ఇక సినిమాల విషయానికి వస్తే కొన్ని వాటంతటా అవే కుదురుతాయంటూ కూడా వెంకటేష్ తన సైంధవ్ సినిమా గురించి మాట్లాడారు. ఇక మణిరత్నం థగ్ లైఫ్లో ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ఇక అన్నపూరణి ఆగింది అంటూ కూడా అన్నపూరణలో నయనతార నటించేటువంటి అన్నపూరణి సినిమా ఆగిందంటూ కూడా ఒక వార్త. ఇక రాజమౌళి గారు చేస్తానని నేను డ్రాప్ అయ్యానంటూ కూడా ప్రశాంత్ వర్మ డైరెక్టరు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేవిధంగా సూర్య, ధన్య, బాలకృష్ణ నటిస్తున్నటువంటి సినిమా ర్యాపిడ్ యాక్షన్ చిత్రం మిషన్. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. మళ్ళీ రేపటి మార్నింగ్ ఎడిషన్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.